ఇది వీళ్ళేమో ముందే వచ్చేది కూడా ప్రచారం చేయగలుగుతారు. అట్లాంటి స్టేజీల్లో పారిశ్రామికవేత్తలే మన దగ్గరకు వచ్చేస్తున్నారు, ప్రభుత్వాలే నేరుగా ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇంకా అక్కడికి ఎందుకు బేసిక్గా. రెండవది ఆయా దేశాలకే పోతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు రేవంత్ మన పోయాడు పెట్టుబడుల కోసమని, మనోళ్ళు ఇతర దేశాలకు పోతూ ఉంటారు, అమెరికా కానీ ఇంకో చోటుకో పారిశ్రామికవేత్తల కోసం వెళ్ళారు కదా పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పేసి. ఇట్లా జరుగుతున్నప్పుడు అక్కడే కంపెనీల దగ్గరికి వెళ్ళి మనమే వెళ్ళి కూర్చుని బాబు అని సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడుతుంటే ఇంకా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళు ఏదో కాస్త ఆట విడుపుగా వస్తున్నారు ఇప్పుడు అక్కడ. దానికి సాక్ష్యం ఈసారి జరిగింది. ఆట విడుపుగా అంటే ఆ పారిశ్రామిక ఒత్తిళ్లలో తలమునకలైన వాళ్ళు కాసేపు రిలాక్స్ అవుదాంలే అని వస్తున్నారు. వచ్చేసి మనం కనుక రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ కనబడితే వెళ్తా, నేను మొత్తం వెంట కొనడానికి జేబులో డబ్బులు ఉండవు, చూసి వస్తా, అట్లాగా రావడం కోసం చూస్తా అనమాట. అట్లాగా వీళ్ళది వస్తున్నారు, చూశారు, వెళ్ళారు. ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళది మాత్రం అక్కడ కుదిరినాయి. లైక్ తెలంగాణకి 1,60,000 కోట్ల ఎంతో కుదిరినాయట ఒప్పందాలు, మహారాష్ట్రకి 15 లక్షల కోట్ల 16 లక్షల కోట్ల కుదిరినాయట. దాంట్లో ఎగ్జిస్ట్లోకి వచ్చి నాకు తెలిసి 5 ఏళ్లలో ఒక 20 to 30% జరుగుతాయి. వీళ్ళు సరిగ్గా ఫాలోఅప్ చేస్తే 50-60% జరుగుతుంది. గుజరాత్ లాంటి వాళ్ళు ఆ ఫాలోఅప్లో బాగుంటారు, గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు. వీళ్ళు కూడా అట్లా చేసుకుంటే నడుస్తుంది. బట్ ఆ ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రాకి వచ్చేటప్పటికి అది జరగకపోవడానికి కారణం వల్ల మనకి ఫేస్ ఆఫ్ ఆంధ్ర కనబడకపోవడం. అమరావతి ఇంకా రూపుదిద్దుకోలేదు. ఎక్కడికి రావాలి?